వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనకి డాక్టర్ లక్ష్మీ మేడం గారు వాళ్ళు 5 ఎలిమెంట్ టీ అని ఒకటి తయారు చేశారు. ఈ 5 ఎలిమెంట్ టీ అంటే మనం బాడీలో ఉండే చక్రాలను బేస్ చేసుకుని ఏ చక్రంలో ప్రాబ్లం ఉందో ఆ చక్రాన్ని బేస్ చేసుకుని మెడిసిన్ తయారు చేశారు మనకి. ఇది ఆవిడ మాటల్లో ఆవిడ ఈ చక్రాస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ టీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నది చెప్తారు. మీరు ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల టీలు తాగుతారు. దాంట్లో మనం తప్పుగా అనకూడదు ఎవరి దగ్గర. మేడం అయితే ఫారెస్ట్ నుంచి వచ్చిన ఫ్లవర్స్ కానీ దాని యొక్క ఆకులు కానీ కలెక్ట్ చేసి నీడన ఆరబెట్టి దాన్ని ఎండలో పెట్టకుండా ఆ నీడన ఆరబెట్టిన హర్బ్స్తో దానికి కొన్ని సుగంధ ద్రవ్యాలు యాడ్ చేసి ఒక టీ కింద తయారు చేశారు. దానివల్ల ఏంటంటే మనం పొద్దున్నే లేచి మనకు తెలియని గ్రీన్ టీలు అలాంటివి తాగే కన్నా మన ట్రెడిషన్ కాదు, ఎప్పటి నుంచో మన కషాయం అన్న విషయం ఎప్పటి నుంచో ఉన్నది, ఆయుర్వేద పరంగా కూడా ఉన్నది. ఆ కషాయం రూపంలో మేడం ఏంటంటే వచ్చిన డిసీజ్ వైజు బేస్ చేసుకుని మనకి 5 ఎలిమెంట్ టీ అని తయారు చేసుకున్నారు. దాని గురించి పూర్తిగా మేడం వాళ్ళ మాటలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే మేడం. నమస్కారం అండి. నేను డాక్టర్ లక్ష్మి, బయోథెరపిస్టు. నేను 40 సంవత్సరాల రీసెర్చ్లో ఫ్లవర్ మెడిసిన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఏ డిసీజ్కి, ఏ తత్వానికి, ఏ చక్రానికి, ఏ నాడికి, ఏ దేనికి ఏ మెడిసిన్ పనిచేస్తుందో అనేది కనిపెట్టాను. ఓకే, అది అయిపోయిన తర్వాత టీలు ఎక్కువ తాగుతున్నారు ఇవాళ రేపు. పూర్వం మనకి కషాయాలు ఉండేవి. జబ్బు చేస్తే ఈ కషాయం తాగు, ఈ కషాయం తాగు, ఇది తాగని. ఎలిమెంట్ ఫైర్ అంటే వేడి అంటే మన లివరు, గాల్ బ్లాడర్కి సంబంధించిన ఏదైనా డిస్టర్బెన్స్ని సరిచేస్తుంది. తర్వాత ఫైర్ అనేది డైజెషన్, జఠరాగ్ని. అదేంటి, మనం తిన్న ఆహారాన్ని దాని విచక్షణ మూలంగా దాన్ని విడివిడిగా చేసి ఏ ఎనర్జీ ఎంత చేయాలి. ఇప్పుడు వాటరు, తర్వాత అంటే రసము, తర్వాత కండ, తర్వాత ఫ్యాటు, కండ, తర్వాత బోన్ మ్యారో, ఇలాగ డిస్టింగ్విష్ చేసేది ఫైర్. డైజెషన్ చేసి ఫుడ్ని డైజెస్ట్ చేసిన తర్వాత ఈ ఫైరు, లివరు, గాల్ బ్లాడరు, పైకి రసం, దీన్ని కంట్రోల్ చేసేది ఫైర్. తర్వాత దీని మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చెమటలు పడతాయి, ఎక్కువ ఓవర్ సెట్టింగ్ వస్తుంది. తర్వాత ఏంటంటే వేడి ఎక్కువ అవుతుంది శరీరంలో. అబ్బా నాకు వేడి చేసింది, నాకు జబ్బు చేసింది అంటారు. వేడి అనేది జబ్బు వేడి రూపంలో వస్తుంది. అది కూడా సబ్సైడ్ చేస్తుంది. అంటే అన్ని బ్యాలెన్స్లో ఉండాలి. 5 నీరు, లేకపోతే పృథ్వీ, లేకపోతే గాలి, ఈ ఆకాశం, పంచమహాభూతాలని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత ఇది మధ్యలోది కాబట్టి అటు 2 ఇటు 2 ఉంటాయి. ఇదే మూలమైంది డైజెషన్కి. కాబట్టి డైజెషన్ బాగాలేని వాళ్ళు తినవచ్చు, స్వెట్టింగ్ పట్టే వాళ్ళు తినచ్చు, లివర్, గాల్ బ్లాడర్ డిస్టర్బ్ అయిన వాళ్ళు తినచ్చు, ఎవరైనా వాడచ్చు. ఇది ఫైర్ అన్న మెడిసిన్ మన లివర్ ఫంక్షన్ని నార్మల్ చేసి, గాల్ బ్లాడర్లో ఉన్న డిస్టర్బెన్స్ని నార్మల్ చేసి, మనకుండే జఠరాగ్ని అంటే మన సరైన టైంకి ఆకలి అయిపోవటం, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసి, కొంతమందికి ఏంటంటే నిమిషానికి ఓవర్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది, తలలో కానీ చేతుల్లో కానీ ఓవర్ స్వెట్టింగ్ వచ్చేసి మనకి ఏదో అయిపోయింది, బీపీ పెరిగిపోయింది, బీపీ తగ్గిపోయింది అన్న భయాందోళనలో ఉంటారు. ఆ ఉన్న వాళ్ళకి ఈ ఫైర్ అన్నది ఏంటంటే ముందు లివర్ని రెగ్యులేట్ చేస్తుంది. ఆ లివర్ని రెగ్యులేట్ చేయటం వల్ల మీరు తిన్న ఫుడ్ పూర్తిగా అరిగి పచనమై బాడీలో అన్ని పార్ట్స్కి సర్క్యులేట్ అవ్వడానికి ఫైర్ అనే ఎలిమెంటు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న ఈ రెగ్యులర్ లైఫ్లో చాలామందికి ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్ అవి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఈ ఫైర్ అన్నది తీసుకుంటాం వల్ల ఏంటంటే లివర్ని రెగ్యులేట్ చేసుకుంటాం. అంటే కొంతమంది ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళ ప్రాక్టీస్లో చాలామందికి ఇచ్చి వాళ్ళ రిజల్ట్స్ తీసుకున్నారు అనమాట. దాన్ని వాడే విధానం ఏంటంటే మనకి ఇలా టీ బ్యాగ్ కింద ఉంటుందండి. దీన్ని
శుభ్రంగా మీరు ఏం చేసుకోవాలంటే ఒక 250 ml వాటర్ వేసుకుని అర గ్లాస్ వరకు మరిగించి కషాయం చేసుకుని తాగొచ్చు. లేదంటే హాట్ వాటర్లో ఒక 10 నిమిషాలు డిప్ చేసుకుని గ్రీన్ టీలా కూడా తాగొచ్చు. ఈ 2 విధానాలుగా వాడచ్చు. పొద్దున్న మొహం కడుక్కున్న వెంటనే మొహం కడుక్కుని స్లోగా సిప్ చేస్తూ తాగుతూ అరగంట పోయిన తర్వాత మీరు ఏదైనా అల్పాహారాన్ని తీసుకుంటే బాగుంటుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళకి 2 పూటలు కూడా తీసుకోవచ్చు. సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆ కషాయం రూపంలో కానీ గ్రీన్ టీ డిప్ బ్యాగ్ రూపంలో కానీ తీసుకుంటాం వల్ల ఏంటంటే మనకి త్వరితగతిన రిజల్ట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.